హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారధి టైలర్స్ అఫీషియల్ ఛానల్. ఈరోజు వీడియో టైలరింగ్ టూల్స్ గురించి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి, అదేవిధంగా ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ టైలరింగ్ టూల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టేప్ అండి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొన్ని 1/2 ఇంచ్ వెడల్పుతో, మరికొన్ని 1 ఇంచ్ వెడల్పుతో ఉంటాయి. మార్కర్స్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేనైతే కింగ్స్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. బాక్స్లో 5 కలర్స్ 10 మార్కర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి గ్లాసో మార్కింగ్ పెన్సిల్. ఇది కూడా మార్కర్ లాగానే మార్కింగ్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ స్కేలు. ఇది మనకి క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఎడ్జెస్ని కరెక్ట్ చేయడంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరువు స్కేలు. ఇది మనకి చంక రౌండ్ మరియు నెక్ రౌండ్ గీయడానికి యూజ్ అవుతుంది. ఇది మినీ కటర్ అండి. దీనిని థ్రెడ్ కటింగ్ మరియు నెక్ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. సీజర్లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 10 నెంబర్ సైజు అయితే లేడీస్ టైలర్స్కి సెట్ అవుతుంది. నేనైతే జూపిటర్ సీజర్ వాడతాను. చాలా బాగా కట్ అవుతుంది. ఇది వచ్చేసి రన్నర్ అండి. ఇది చూడటానికి కజ్జికాయలు చేసుకునే దానిలాగానే ఉంది. ఇది టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. బ్లౌజ్ మెయిన్ డాట్ మార్కింగ్లో, సైడ్ జాయింటింగ్ మార్కింగ్లో యూజ్ అవుతుంది. హెమ్మింగ్ నీడిల్స్ అండి. బ్లౌజ్ హెమ్మింగ్కి యూజ్ అవుతాయి. బిగినర్స్కి డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ పక్కకి జరగకుండా వీటిని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి థ్రెడ్ రిమూవర్ అండి. అనవసరమైన కుట్లు వేసినప్పుడు విప్పడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇవి మిషన్ నీడిల్స్. నార్మల్ విద్యా మిషన్కి 16, 18 నెంబర్, పెద్ద మిషన్కి కూడా 16, 18, 21 నెంబర్ని ఎక్కువగా వాడుతాము. ఆర్గాన్ నీడిల్స్ మాత్రమే వాడండి. మునపోకుండా ఎక్కువ రోజులు వస్తాయి. ఇవి గుండు పిన్నులండి. హెమ్మింగ్ నీడిల్స్ లాగానే క్లాత్ పక్కకు జరగకుండా లెహంగాకి ప్లిట్స్ పెట్టడానికి యూజ్ అవుతాయి. ఇవి ప్రెస్సింగ్ బటన్స్ అండి. షోల్డర్ ఇన్సైడ్ స్లిప్స్ బయటకు రాకుండా మరియు ఫ్రంట్ నెక్ పొడవు ఎక్కువ అయినప్పుడు తగ్గించడానికి యూజ్ అవుతాయి. ఇవి బాబిన్ కేసులు అండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇవి నార్మల్ మిషన్కి వాడతాము. ఇప్పుడు చూపిస్తున్నది పెద్ద మిషన్కి వాడతాము. మిషన్ పాదాలండి. ఇది రైట్ సైడ్ సింగిల్ పాదం, ఇది డబల్ సైడ్ సింగిల్ పాదం. పాదాలు లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి. సింగిల్ పాదాలు థ్రెడ్ పైపింగ్లో నీట్ ఫినిషింగ్లో యూజ్ అవుతాయి. ఇవి జిగ్జాగ్ మిషన్ పాదాలు. ఇవి శారీకి అంచులు కుట్టడానికి, ఫాల్స్ వేయడానికి ఉపయోగపడతాయి. దారాలండి. మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. దారం మాటికి తెగకుండా, మిషన్లో ఎక్కువ డస్ట్ చేరకుండా ఉండడానికి, పూసకుట్టు రాకుండా స్పేడ్ పాలీ దారాలు యూజ్ అవుతాయి. ఇది పైపింగ్ థ్రెడ్ అండి. దీన్ని యూజ్ చేసి బ్లౌజెస్కి పైపింగ్ వేస్తాము. ఇందులో సైజెస్ ఉంటాయి. ఇది 12 నెంబరు, ఇది వచ్చేసి 9 నెంబరు. వచ్చేసి రివిల్ టేప్ అండి. దీని గురించి చాలామందికి తెలియదు. ఇది టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. మామూలుగా పేపర్ కట్ అయినప్పుడు టేప్తో అతికిస్తాము. కానీ క్లాత్ కట్ అయినప్పుడు ఏం చేయాలో తెలియదు కదా. మనం రఫ్ చేస్తాం కానీ అది బయటకు కనపడుతుంది. కట్ అయిన క్లాత్పై ఈ టేప్ని ఉంచి ఐరన్ చేస్తే కట్ అయిన క్లాత్ని అంటించవచ్చు. మిషన్ పట్టా అండి. పెద్ద మిషన్లో దీని అవసరం ఉండదు, కానీ నార్మల్ మిషన్లో పట్టా లేకపోతే అసలు మిషన్ స్టార్ట్ కూడా చేయలేదు. ఎలాస్టిక్ అండి. ఇది మనకి పఫ్ హ్యాండ్స్, బేబీ ఫ్రాక్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలా మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది. ఇది ఎలాస్టిక్ అండి. పాయింట్స్, లెహంగాకి, హిప్ బెల్ట్కి యూజ్ చేస్తాం. ఇది మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల ఫ్రాక్స్కి, నైటీస్కి, డ్రెస్సెస్కి ఈ జిప్పును యూజ్ చేస్తాం. ఇందులో విజబుల్, ఇన్విజబుల్ జిప్స్ యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మిషన్ ఆయిల్ అండి. పెద్ద మిషన్కి అయితే లీటర్లో తీసుకుంటాము. నార్మల్ మిషన్కి ఇలా ప్యాకెట్లలో దొరుకుతాయి. ఇది వచ్చేసి ఆయిల్ కుప్పే. ఆయిల్ స్టోర్ చేసుకొని మిషన్ జాయింట్లో ఆయిల్ వేయడానికి వాడతాము. సిల్క్ థ్రెడ్స్ అండి. ఇవి పట్టు శారీస్కి, చీర అంచులకి, టాజల్స్ చుంచులు వేయడానికి థ్రెడ్స్ యూజ్ చేస్తాము. పట్టు చీరలకి చుంచులు వేస్తాం కదా, వాటిని డిఫరెంట్ మోడల్స్లో కుట్టడానికి ఇలా బటర్ఫ్లై లాంటి వాటిని యూజ్ చేస్తాం. ముందు చెప్పినట్టు మెటీరియల్తో కాకుండా అప్పటికప్పుడు ఈజీగా రెడీమేడ్ చుంచులు వేసి కూడా శారీ చుంచులు స్టిచ్ వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి హుక్స్ అండి. ఇవి మనకి బ్లౌజులు కుట్టేటప్పుడు యూజ్ అవుతాయి. ఇది లూప్ టర్నర్ అండి. ఇది మనకి డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి డోరీ తీయడానికి యూజ్ అవుతుంది. పట్టు బ్లౌజెస్కి క్లాత్తో చేసిన హ్యాంగింగ్స్ కాకుండా ఈ ఫ్యాన్సీ హ్యాంగింగ్స్ వేయటం వలన చూడటానికి లుక్ బాగుంటుంది.
ఒకవేళ హ్యాంగింగ్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ షో బటన్స్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇది పీకో వైర్ అండి. మనం నార్మల్గా జిగ్జాగ్ చేసినప్పటికన్నా ఇలా వైర్ యూజ్ చేయటం వలన లాంగ్ ఫ్రాక్స్కి, ఫ్లేర్ హ్యాండ్స్కి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. స్టిఫ్గా ఉండి చూడటానికి నీట్గా కనిపిస్తుంది. ఇది ఓవర్లాక్ థ్రెడ్ అండి. ఇన్సైడ్ ఫినిషింగ్ కోసం దీనిని వాడుతాము. ఇది క్యాన్వాస్ అండి. దీనిని బక్రం పీస్ అని కూడా అంటారు. డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి నెక్ నీట్గా స్టిఫ్గా ఉండటానికి ఇది యూజ్ అవుతుంది. ఇందులో మీకు తెలియని టూల్స్ ఏమైనా ఉంటే లేదా నేను మిస్ చేసిన టూల్స్ ఏమైనా ఉన్నాయా కామెంట్ చేయండి.